నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। సోమవారం భీమవరంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో న్యూమోనియా నిర్వహణపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో న్యూమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని నవంబర్ 12 నుండి ప్రారంభిస్తామని, ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహిస్తామని అన్నారు। చిన్నారులు పాలు లేదా ఆహారం తీసుకోకపోవడం, ఫిట్స్ రావడం, నిమిషానికి 60 లేదా అంతకంటే ఎక్కువగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ లోపలికి పోవడం ఇవన్నీ న్యూమోనియా లక్షణాలని, వీటిని గుర్తించిన వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, డాక్టర్ జి గీతాబాయి తదితరులు పాల్గొన్నారు। జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను దత్తత తీసుకుని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు। కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశంలో నవంబర్ నెల దత్తత మాసంగా పురస్కరించుకొని దత్తత అవగాహన కార్యక్రమాలు 2025 గోడపత్రికను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు। ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి బిడ్డలను దత్తత తీసుకోవడం ద్వారా వారికి మంచి భవిష్యత్తును కల్పించిన వారం అవుతామని అన్నారు। ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ శివనారాయణ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు। సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడ ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు। ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు। ఈ జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సంకేత అధికారి కార్యాలయం రూమ్ నెంబర్ 215 లేదా 9490134897, 9573511027 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు। ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు। రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుండి 100 సీట్లు కేటాయించగా విజయవాడ సెంటర్లో 40, తిరుపతి సెంటర్లో 40, విశాఖపట్నం సెంటర్లో 20 కేటాయించారని అన్నారు। వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీలకు 8 లక్షలకు మించి ఉండరాదని, మరిన్ని వివరాలకు ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం 8464009773, ఎస్టీ సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం నెంబర్ 9490957861 సెల్ నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు। తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలగించారని ఆచంట మండలం శేషమ్మ చెరువుకు చెందిన డ్వాక్రా సీఏ పద్మలత భీమవరం కలెక్టరేట్ వద్ద నిర్వహించినటువంటి పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు। 2022 నుంచి తాను సీఏగా పనిచేస్తున్నానని, కొన్ని రోజుల క్రితమే ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దిరాజు తనను అన్యాయంగా తొలగించారని, తనకు కావలసిన వాళ్లను పెట్టుకుంటాను, నిన్ను తీసేశాను అని ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దిరాజు తనకు చెప్పడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని అన్నారు। డైరెక్టర్ పెద్దిరాజు తనపై ఉద్దేశపూర్వకంగా కక్షతోనే ఈ విధంగా చేశాడని, తనకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు। నమస్కారం అండి, నా పేరు పద్మలత, మాది ఆచంట మండలం శాసన చెరువు మాది। నన్ను 2020 నుంచి డ్వాక్రా సీఏగా పనిచేస్తున్నాను। 7వ నెల నుంచి నన్ను తొలగించారు। పీడీ గారి దగ్గరికి వెళ్ళాము, ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము। కారణాలు ఏమీ చెప్పట్లేదు సార్। జక్కనచెట్టి సత్యనారాయణ, మన్నే రాధాకృష్ణ నన్ను ఒక్కలనే తీసేశారండి। కారణం చెప్పట్లేదు, ఎన్నోసార్లు తిరిగాం కానీ చెప్పట్లేదండి। నన్నేటి పుష్పరాజు మాలమహానుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని। మరి కొంతకాలం ఆచంట మండలంలో ఒక డ్వాక్రా సీఏని చాలా అన్యాయంగా తొలగించారు। అంటే డ్వాక్రా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా తీర్మానం ఉండాలి, కనీసం ఒక పెన్ను కొనాలన్నా డ్వాక్రా సంఘంలో తీర్మానం చేస్తూ ఉంటారు। ఇది మరి ఏ పరిపాలనలో మాకు అర్థం అవట్లేదు కానీ, మరి ఆచంట మండలంలో ఒక డ్వాక్రా ఏపీఎం తన అనుచరులతో పొలిటికల్ మరి పవర్ ఉపయోగించుకుని మరి మామిడిశెట్టి పద్మలత అనే ఆమెని 2020 నుంచి ఉద్యోగం చేస్తూ ఉంది, డ్వాక్రాలో సీఏగా ఉద్యోగం చేస్తూ ఉన్నది। మరి ఆమెను సడన్గా గత నెల 7వ నెలలో తొలగించినట్టు కూడా చెప్పకుండా మరి కొత్త సభ్యులను తీసుకొచ్చి పెట్టడం జరిగింది। అంటే యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే జాయిన్ అవుతే ఈ రకమైన తీర్మానం ఉంటుంది, ఒక వివోఏ ఉంటుంది, వివోఏ నుంచి మండల సమైక్య వెళ్తుంది, మండల సమైక్య నుంచి జిల్లా సమైక్యకి వెళ్తుంది। వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుసంధానంలో పనిచేస్తూ ఉంటారు। వీళ్ళు పనిచేసినందుకు డ్వాక్రా సీఏగా పనిచేసినందుకు మరి గ్రామ సంఘం నుంచి 8,000 రూపాయలు జీతం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది। అంటే ఇదంతా గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతూ మరి ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మరి ఈమెని, ఈ మామిడిశెట్టి పద్మలత నామిని ఉద్యోగం తొలగించేస్తున్నారు। మేము వెంటనే నేను డ్వాక్రా సంబంధించిన ఏపీఎంని అడిగా, పెద్దిరాజు అని ఒక ఏపీఎం ఉంటే ఆయన అడిగితే మరి ఈమె తీసినప్పుడు తీర్మానం పెట్టారని అడిగితే తీర్మానం లేదని అడిగాడు।
అక్కడతోటి ఆయన పని అయిపోయింది. మేము పీడీ గారిని కలిసాం. పీడీ గారిని అడిగాం. పీడీ గారు ఏమన్నారంటే తీర్మానం లేకుండా తీయడం అనేది అవకాశం ఉందా అని అడిగాం. అది తప్పండిది, ఖచ్చితంగా ఆమె ఉద్యోగం ఏ రకంగా తీసారన్నది సమాధానం చెప్పాలి, మేము మీటింగ్ వేస్తామని చెప్పి 2 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు వరకు దీని మీద స్పందన లేదు. మరి ఎందుకు స్పందన లేదు? మరి ఏ రకంగా చేస్తున్నారు? ఒకనొక టైంలో ఇదే సీసీగా చేస్తున్న పెద్దిరాజును ఏపీఎం ఇన్ఛార్జ్గా వేసినప్పుడు ఏపీఎం స్థానంలో ఉన్నప్పుడు ఒక షర్ట్ ఇప్పేసి డ్యూటీలో కూర్చుంటే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారో మేము అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలే. అంటే ఇక్కడ అంతా కూడా పొలిటికల్ పవర్తో పాటు ఉద్యోగస్తులు చేస్తున్నారా? అరే ఉద్యోగాన్ని ఏ రకంగా నిర్వర్తించాలి? మీరు ఉద్యోగం నిర్వర్తించే కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా తీసుకెళ్తున్నారన్నది మాకు కావాలి. కార్తీక మాసం కార్తీక త్రయోదశిని పురస్కరించుకొని పంచారామ క్షేత్రమైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లిని తిరుపతిరావు పంచామృతాలతో సోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. 29 సంవత్సరాలుగా సాంప్రదాయకంగా 50 మంది పురోహితులకు ధన, వస్త్ర, స్వయంపాక దానాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ మాట్లాడుతూ ముందుగా స్వామివారికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారని, కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు, పురోహితులకు దాన ధర్మాలు మల్లినేడి తిరుమలరావు అందిస్తున్నారని అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ నాగరాణ్తో పాటు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ తదితరులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రాయలంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, లక్షపత్రి పూజ, రుద్రాక్షలతో పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మణులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు, వెంకటేశ్వరి దంపతులు, కోళ్ల భరత్, ఫణి నరసింహమూర్తి, గీత దంపతులచే గణపతి పూజ, అభిషేకములు, లక్షపత్రి పూజ, కుంకుమ పూజ, రుద్రహోమం, కళ్యాణం నిర్వహించారు. అనంతరం అఖండ అన్న సమారాధనను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఎర్రంశెట్టి శివకృష్ణ, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెండుబోయిన గోవింద్, మైలాబత్తుల ఐజక్ బాబు, బర్రె నెహ్రూ, గన్రెడ్డి త్రినాథ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఆయన సీతారంగన్ పట్టుకోండి, సీతారంగన్ స్వామి స్వామి అది ఎదురదు స్వామి. గురు గురు బస్సు స్వామి
వాళ్ళే గెలిచారు. దాదాపుగా 13 సంవత్సరాలు చేస్తారు. అందరికీ నమస్కారం. మనం చాలా పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఇది హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడే విధంగా ఈ రోజున కార్తీక ఆఖరి సోమవారం కూడా ముఖ్యంగా ఈ రోజున భీమవరం పట్టణంలో రాయలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గునుపూడి సోమేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధో ఈ రామలింగేశ్వర స్వామి కూడా రాయలలో చాలా ప్రసిద్ధి దేవాలయం. దాదాపుగా ఇది చాలా కాలం నుంచి ఉంది, మాకు అందరికీ తెలుసు. దాదాపుగా 13 సంవత్సరాల నుంచి చాలా చక్కగా మరి లక్షావత్తుల పూజ కావచ్చు, అలాగే అన్న ప్రసాదాలు కావచ్చు, ప్రతిరోజు దర్శనాలు కావచ్చు. ఈ ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా ఈ అభివృద్ధి కమిటీ నిర్వహణలో చాలా చక్కగా భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. ఈ రోజున మరి కార్తీక ఆఖరి సోమవారం సందర్భంగా లక్షవత్తుల పత్రిక పూజ కానీ, అలాగే కోటి దీపారాధన కానీ అన్నీ కూడా ఈ గుడిలో జరగటం. అదేవిధంగా ఈ రోజున ఈ గుడికి మేమందరం రావటం చాలా చాలా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని రావటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే మరి దేవుడి దర్శించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. ఇప్పుడే అన్న సమారాధన కూడా చేయడం జరిగింది. ఈ ఆలయ కమిటీ కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ రాయలలో మమేకమై ఈ శివాలయం ఏదైతే ఉందో భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అభినందనీయం. ఈ రోజున మనందరం కూడా సమాజానికి కానీ మన ప్రజలకు కానీ ప్రతిదీ కూడా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, భక్తిని పెంపొందించే విధంగా వీరందరూ చేయడం చాలా చక్కగా సంతోషం. మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమయ్యి ఈ భగవంతుడి ఆశీస్సులు, శివుడి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోమవారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ నాగరాణి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా మంజూరు చేయనున్న గృహాలపై సంబంధిత అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద వర్గాల వారికి ఆవాస్ గ్రామీణ యోజన పథకం ద్వారా గృహాన్ని మంజూరు చేయడం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులు నవంబర్ 30లోగా నమోదు చేసుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాడేపల్లిగూడెం డివిజన్లో గల వీఆర్ఏల మండల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం అత్తిలిలో లంకపల్లి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 సంఘాలతో ఒక జేఏసీగా యాక్షన్ టీంను ఏర్పాటు చేసినట్లు వీఆర్ఏల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పండు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జేఏసీ యాక్షన్ కమిటీ కార్యదర్శి గణేశ్వరరావు పాల్గొన్నారు. డిసెంబర్ 16న సిసిఎల్ఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఏవి పండు, జిల్లా కార్యదర్శి మోటు మోషే, జిల్లా గౌరవాధ్యక్షుడు వెరిచెర్ల వెంకట్రావు, అత్తిలి మండల అధ్యక్షుడు లంకపల్లి శ్రీకాంత్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డివిజన్ నూతన అధ్యక్షుడిగా శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా బి గణేశ్వరరావు నా పేరు. ఈ నెల 11వ తారీఖున మరి ఒకే జేఏసీగా విజయవాడ అలంకార్ సెంటర్లో ఉన్నటువంటి దాసర భవనంలో 6 సంఘాలతో ఒకే జేఏసీగా ఏర్పాటు జరగడం జరిగింది. వీఆర్ఏల ప్రధానమైన డిమాండ్ కొరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దఫాలుగా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆ శాఖల మంత్రులకు కూడా ఇవ్వడం జరిగింది. సీసీఎల్ గారికి కూడా 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ వీఆర్ఏలు మరి వారి యొక్క పడుతున్నటువంటి ఇబ్బందులు, వారికి రావాల్సినటువంటి ప్రమోషన్లు, నైట్ వాచ్మెన్ కానీ, అటెండర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఈ పోస్టులన్నీ కూడా జిల్లాలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ వీఆర్ఏల చేత భర్తీ చేయమంటే ప్రభుత్వం వరకు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. అలాగే నామినీలు వారి బిడ్డలు ఉన్నంతకాలం పని చేయించుకోవడం, వాళ్ళు చనిపోతే వారికి ఉద్యోగం లేదు వెళ్ళిపోమంటాం చాలా దారుణమైన పరిస్థితి. కరోనాలో చనిపోయిన కుటుంబాలు కూడా ప్రభుత్వాలు ఆదుకోలేదు. కాబట్టి ఈరోజు మేము జేఏసీగా ఒకే జేఏసీగా ఏర్పడ్డాం 6 సంఘాలతో. జేఏసీ తీర్మానం ఏమిటంటే డిసెంబర్ 16వ తారీఖున సీసీఎల్ గారు మంగళగిరిలో ఉన్నటువంటి సీసీఎల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఈ లోపు మీరు ఏమైనా ప్రభుత్వం స్పందించి
విఆర్ఏ జేఏసీ కమిటీని పిలిచి చర్చలు జరిపి ప్రభుత్వం మరి విఆర్ఏలకు మంచి చేయగలిగితే సరే లేని పక్షంలో మరి పోరాటాలకి విఆర్ఏ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సిద్ధమయ్యామనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. కానీ మా పని భారం ఎక్కువైంది. పనికి తగ్గ జీతం ఇవ్వమన్నా పక్క రాష్ట్రంలో పే స్కేల్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా పే స్కేల్ ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ అంటే నామినీగా ఉన్నటువంటి వారిని కూడా వారి పెద్దలు వారి తల్లిదండ్రులని తప్పించి వారి కుమారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి అని ఈ ప్రధానమైన 2 డిమాండ్లతో రేపు 16వ తారీఖున 10,000 మందితో విజయవాడ CCL ఆఫీస్ వద్ద మంగళగిరిలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించేది ఆశపడుతున్నాం. అత్తిలి మండల విఆర్ఏల అత్యవసర సమావేశం తాడేపల్లిగూడెం డివిజన్ అధ్యక్షుడిగా లంకపల్లి శ్రీకాంత్ను ఎన్నుకున్నారు. 5 మండలాల అధ్యక్షులు కార్యదర్శులు మండలంలో ఉన్న విఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా విఆర్ఏ అధ్యక్షుడు బుంగ గణేష్, జిల్లా సెక్రటరీ ముటూరి మోషే, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పండు, కార్యవర్గ సభ్యులు సుబ్బయ్య, బుల్లబ్బాయి, బాలయ్య, జాన్ మోషే, వెంకట్రావు, నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల అయ్యప్ప దీక్షా మందిరంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం గురుస్వామి వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఏనుగంబారితో పేటతుళ్ళు ఊరేగింపోత్సవం, సాయంత్రం మహాపడిపూజ కార్యక్రమం జరిగింది. తణుకు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి 40 మంది గురుస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి గ్రామంలోని మేడబడి వీధిలో గల సాయిబాబా ఉత్సవాల సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు భారీగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కువ మంది భక్తులు ఈ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. जय बोलो सतगुरु साईं महाराज की जय बोलो सतगुरु साईं। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెనుమంట్ర మండలంలో వేంచేసిన నత్తారామేశ్వరం, జుత్తి గ్రామాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయాల్లో తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసితో పాటు కుమారుడు నిఖిల్ రత్నతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తణుకు నియోజకవర్గంలోని ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని పైడిపర్రు వద్ద కాలువవతల ఆకుల బుల్లబ్బాయి చావిడి పక్కన ఉన్న సద్గురు శ్రీ సాయిబాబా వారి వృద్ధ జనాశ్రయం నందు వృద్ధులను ఆశ్రమంలో చేర్చుకుంటామని షిరిడి సాయి పాదరేణువుల సేవా సమాజం వారు తెలిపారు. పిల్లలు లేని వృద్ధులు కానీ, ఏ విధమైన ఆధారం లేని తల్లిదండ్రులు కానీ ఉంటే తమకు తెలియచేయాలని, ఏ విధమైనటువంటి రుసుము తీసుకోకుండా ఆశ్రమంలో అన్ని వస్తువులు కల్పిస్తామని అన్నారు. ఆశ్రమంలో చేరే వృద్ధులు తమ పని తాము చేసుకోగలవారు అయి ఉండాలని అన్నారు. వివరాలకు 9951591085 8328659635 నంబర్లను సంప్రదించాలి. తణుకులో గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. चिदानंद रूपाय नमः ओम जगन मंगलदायकाय नमः ओम इंद्रूप कृष्ण ब्रह्मणे नमो नमः श्री वेंकटेश्वर स्वामिने नमः नानाविधोदेदल अष्टोत्तर नामं पूजेत ओम भूते नमः ओम गुरुभ्ये नमः ओम नमोलाय नमः भगवत्पादाय नमः गोविंदाय ओम विष्णवे नमः सुमनाय ओम विक्रमाय नमः आमनाय ओम देवराय ओम देवगाय ओम भगवाय ओम आमोदराय ओम देवगाय ओम वासुदेवाय
श्रीरङ्गनवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलादासर्वदेवताचार्य पुरोगमैः सर्वैः पूर्वै आचार्यैः तत्रुदायाक्तु मङ्गलम् ఏడుగందరవాడ వేంకటరమణ గోవింద ఆపదమంగళవాడ అనాథరక్షగా గోవింద పాడబెల్లి గోవింద గోవింద గోవింద. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా తణుకులో గల ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమ పూజలను నిర్వహించారు. ఆలయం వద్ద కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ చేసుకున్నావు కదా నువ్వు. చదివి సార్ స్పీడ్గా కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా తణుకులో గల పార్వతీ సమేత కపర్తీశ్వర స్వామి ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. मैत्रावरुणस्तमे प्रतिप्रस्थानस्तमे ष्टमे वत्साष्टमे त्रिजविष्टमे त्रिजमे वशाचमे कल्पताञ्जक्षरयज्ञेन कल्पतां वा न कल्पतामात्मा यज्ञेन तावो हयज्ञने तस्मादो मुखङ्गिमश्चन्द्रमामनधो जातः अभ्यां सर्वाणि रूपाणि विजयेन यज्ञमजयन्त देवाः धत्रोपमेदि तमेवं हित्वान्ति योनो
भजतु कर्दमेन प्रजा भूता मयिहम्मे पुत्रवदवायुताक्षी रामग्रवणां तपशात्परन्दीं मयिरोचनीं ज्येष्ठमयिज्योतिषक्तन्दवेन्द्र विष्णोर्नसञ्चरेम చిన్న श्वेताक्षतान् समर्पयामि सागैः विमोत्रैश्चाक्षत्रैः कोमलैः शुभैः काशीक्षेत्रनिवासं जगालभैरवदर्शनमन्त्रिशङ्करो ॐ नमोजीरात्राक्षरापरमेव्यो त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकवाजं पार्वतीदेव्यै नमः पार्वती पतये पुष्पाలు గుర్తుపెట్టుకోండి అంటే చేయాలి సోమవారం స్వామివారి కళ్యాణమో స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సత్యనారాయణ వచ్చింది మిమ్మల్ని అసలు చూడలేదండి అటు ఇటు కాదు అటు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తణుకులో గల ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు. తెల్లవారుజాము నుంచి ఏకవార రుద్రాభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయి. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అన్ని పెట్టేసావా ఏమైనా వదిలేసావా? తదుపరి మీ పూజా కార్యక్రమాలు ప్రదక్షిణ చేస్తున్న
పేపర్లో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 18వ తారీఖున మంగళవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా ఓం నమః శివాయ భక్త మహాశయులకు విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 18వ నాడు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా ఈ నెల 18వ తారీఖున అడ్డుకుంటే ఎవరు బాధ్యతకి దయచేసి పక్క వాళ్ళనే మీ వెనకాల వాళ్ళు గుళ్ళో వెలిగించుకుని పట్టుకుని వెళ్ళకండి. పెట్టేస్తున్నారు దీపం చూసుకోండి. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 19న స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దాతలు, భక్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. పాలకొల్లులో జరిగిన పోడూరు మండల తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల సమన్వయ కమిటీ సభ్యులు సాధికార సేవామిత్ర యువత సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 16 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంతో పాటు చేసిన మంచి పనులను గడప గడపకు తీసుకువెళ్లాలని, ఇదే సమయంలో గత 5 ఏళ్ల నియంతృత్వ, నిరంకుశ, కక్షలు, వేధింపులు, కేసులతో రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసినటువంటి వైసీపీ మళ్లీ అసత్యాలు, అబద్ధాలతో ప్రజల్లోకి వస్తుందని, దాన్ని తిప్పికొట్టాలని ఆయన తెలియజేశారు. పాలకొల్లు కార్యాలయంలో జరిగిన యలమంచిలి మండలం క్లస్టర్ 2 తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ సమన్వయ కమిటీ సభ్యులు సాధికార సేవామిత్ర యువత సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంతో పాటు మంచి పనులను కూడా గడప గడపకు తీసుకువెళ్లాలని, 5 ఏళ్లలో జరిగించినటువంటి నియంతృత్వ, నిరంకుశ, ఆర్థిక విధ్వంస పాలనలో మళ్లీ అసత్యాలు, అబద్ధాలతో వైసీపీ ప్రజల్లోకి వస్తుందని, దాన్ని అందరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.